హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో స్ప్రింగ్ ఆనియన్స్ ఫిష్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. తయారీ విధానం: ముందుగా ఒక ఐరన్ కడాయి పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని కలుపుకుంటూ 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక గ్రీన్ చిల్లీ, చిన్నగా కట్ చేసుకున్న 2 టమాటోలను వేసుకుని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1½ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని 1 కప్పు వేసుకుని 1-2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో టేస్టీ సరిపడా సాల్ట్, 3 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని మొత్తం అంతటిని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న దానిలో 1 కప్పు చింతపండు గుజ్జు, 2 కప్పుల వాటర్ వేసుకుని 1 పొంగు రానివ్వాలి. ఇలా 1 పొంగు వచ్చిన తర్వాత క్లీన్ చేసుకున్న ఫిష్ పీసెస్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 రెమ్మల కరివేపాకు వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత 6 లేక 7 వెల్లుల్లి రెమ్మలను దంచుకుని వేసుకోవాలి. అలాగే వేయించిన జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకుని మొత్తం అంతటిని మిక్స్ చేసుకుని 5 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్ప్రింగ్ ఆనియన్స్ ఫిష్ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.